సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బొంబాయి ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు హరివినాయక్ సాటే. అతనికి ఒక ఆడబిడ్డ పుట్టాక భార్య మరణిస్తుంది. అతడికి కొడుకు పుట్టాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటూ బంధుమిత్రులు నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉండేవారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మగబిడ్డ కలుగుతాడని నమ్మకం ఏముంది? అలా ఏ మహాత్ముడైనా హామీ ఇస్తే ఆలోచిస్తానన్నాడు అతను. అలాంటి హామీ ఇవ్వగల మహానుభావుడు ఉండకనే నిరాశతో బంధువులు అతడిని ఒత్తిడి చేయడం మానేశారు. కొంతకాలం తర్వాత ఉద్యోగరీత్యా కోపర్గాం వెళ్ళారు సాటే. అక్కడ సాయిబాబా గురించి విన్నాడు. షిరిడీ చేరి మసీదులో బాబాని దర్శించుకొని అద్భుతమైనటువంటి అనుభూతిని పొందాడు. అయితే బాబాని ఎలాంటి వరము కోరకుండా బాబా మహాత్ముడైతే నా కోరిక ఏమిటో ఆయనకు తెలియదా అనుకున్నాడు మనస్సులో. ఆ మరుక్షణం కోరికలు దాచకూడదు, మళ్ళీ వెళ్ళి చేసుకుంటే వంశోద్ధారకుడు జన్మిస్తాడు అన్నారు బాబా. నిర్వీర్ణుడయ్యాడు. సాటే తన మనస్సులోని కోరిక బయటపెట్టి వరాన్ని అనుగ్రహించినటువంటి బాబా పాదాలకి అశ్రు నయనాలతో నమస్కరిస్తాడు. బాబా ఆదేశానుసారం దాత్తా కేల్కర్ కుమార్తెను వివాహం చేసుకుంటాడు సాటే. వివాహమైన 8 సంవత్సరాల తర్వాత అతనికి మగబిడ్డ జన్మిస్తాడు. అప్పటి నుంచి బాబా మీద విశ్వాసం అధికమై తరచుగా షిరిడి రాసాగాడు సాటే. బాబా మసీదులోంచి బయటికి వెళ్తున్నప్పుడల్లా రాయదండం పట్టుకొని ఆయన ముందు నడవసాగేవాడు సాటే. బాబా అతడితో చాలా ఆత్మీయంగా ఉండసాగారు. ఒకరోజు బాబాతో కలిసి వ్యాఖ్యాడికి వెళ్తున్న సాటే ఆయనతో, బాబా, మిమ్మల్ని నిరంతరం దర్శించుకోవాలని, నిత్యం మీ సేవ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ షిరిడిలో నివసించడానికి ఒక్క వాడా కూడా లేదు కదా అని చెప్పి వాపోతాడు. నువ్వే ఒక వాడాను కట్టించు అన్నారు బాబా. ఆ మాటలకి విస్తుపోతూ, బాబా నాకంత అదృష్టమా అన్నారు సాటే తడబడుతూ. గురుస్థాన్గా పూజించబడుతున్నటువంటి నింబవృక్షం సమీపంలోని స్థలాన్ని సాటేకి చూపిస్తూ, ఇది మా గురుదేవులు తపస్సు చేసినటువంటి పవిత్ర స్థానం. ఈ వేప చెట్టు, దీన్ని ఆనుకున్నటువంటి భూగర్భంలో మా గురువుగారి సమాధి ఉంది. ఈ వేప చెట్టుకి ఆ సమాధికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఒక వసతి గృహం కట్టించు. ఇది నీకేగాక షిరిడిలో వచ్చే భక్తులకు ఆశ్రయం ఇస్తుంది, సాటేవాడాగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తారు బాబా. వారిని అనుగ్రహిస్తారు కూడా. కలలో కూడా ఊహించని వరం లభించినందుకు ఉత్సాహంతో పరవశించిపోయాడు సాటే. తక్షణం ఆ వేప చెట్టు పక్కనున్నటువంటి భూమిని కొనేస్తాడు. గురుస్థాన్ వేప చెట్టు చుట్టూ రాళ్లతో గోడలాగా అడ్డుకట్టి దానికి మెట్లు నిర్మిస్తాడు. ఆ మెట్ల కింద దక్షిణాభిముఖంగా ఒక గూడు కూడా నిర్మిస్తాడు. గురు శుక్రవారాలలో సూర్యాస్తమయ సమయంలో ఈ గూడులో అగరవత్తులు వెలిగించి ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సుప్రసిద్ధుడై సుఖ సౌఖ్యాలను అనుగ్రహిస్తాడని, నారాయణుడంటే సాక్షాత్తు సద్గురువునేనని చెప్పారు బాబా. బాబా ఆజ్ఞను పొంది మిగిలిన భూమిలో ఒక భాగాన్ని నిర్మించాడు సాటే. బాబా స్వయంగా ఆ భవనాన్ని ప్రారంభిస్తూ, సాటే, ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్న వాడికే ఇలాంటి అదృష్టం లభిస్తుంది. ఈ సాఠేవాడ నిర్మాణంలో నీ జన్మ చరితార్థమైంది అని చెప్పి అతడిని ఆశీర్వదిస్తారు బాబా. ఇది నిర్మించే కొంతకాలం తర్వాత బాబా అనుగ్రహంతో సాటేవాడ సమీపంలోని భూమిని కొని సాయి భక్తులు నివసించేందుకు వీలుగా ఒక భవనాన్ని నిర్మించాడు. కాకాసాహెబ్ అని బాబాతో పిలిపించుకుంటున్న కాకాసాహెబ్ దీక్షిత్ 1911 సంవత్సరంలో శ్రీరామనవమి నాడు ఈ దీక్షిత్ వాడాకి గృహప్రవేశం చేస్తాడు. ఇటు సాటేవాడ, అటు దీక్షిత్ వాడాలను చూసి మురిసిపోతూ, ఆహా, షిరిడి అదృష్టమే అదృష్టం, భగవంతుడే స్వయంగా ఇక్కడ అవతరించడమే కాకుండా తన భక్తులు నివసించడానికి 2 వాడాలు కూడా నిర్మాణం చేయించాడు. ఇప్పటి వరకు మారుమూల కుగ్రామంగా పడి ఉన్నటువంటి ఈ షిరిడి మహాపుణ్యక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందుతుంది అన్నారు శ్యామ జలజల ఆనంద బాష్పాలు రాలుస్తూ. విభూది అంటే లీల లేదా మహిమ అని యోగ శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే ఈ విభూది అనేది భగవంతుడికి